హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఇడ్లీలు వేసుకుందాం. నైట్ ఇడ్లీ పిండి రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక కప్పు మినప్పప్పు వేసుకొని 4 గ్లాసెస్ రవ్వ వేసుకోవాలి. కొంతమంది 3 వేసుకుంటారు, 4 వేసుకున్నాను పప్పును బట్టి. ఓకేనా, నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇలా పొంగింది, దీన్ని కలుపుకుందాం. ఇంకో చూడండి ఫ్రెండ్స్, ఇందులో అయితే కొంచెం నీళ్ళు మరగడానికి పెట్టేశాను. కొంచెం మరగాలి కదా, నీళ్ళు మరిగిన తర్వాత మనం సిమ్లో పెట్టుకొని అప్పుడు ఇడ్లీలు అనేది అందులో పెడదాం. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, పప్పు బాగా ఇలా పొంగాలన్నమాట. చూడండి, పప్పు మంచిగా పొంగింది కదా. బాగా మిక్స్ చేసుకుందాం ఉప్పు వేసుకొని. చూడండి, 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను, చాలు. బాగా కలుపుకుందాం దీన్ని. వాటర్ కూడా మరుగుతుంది. చూడండి, బాగా కలిపితే మనకు మంచిగా ఇలా రెడీ అయింది. చూడండి, ఇడ్లీలు వేసుకునేలాగా కంటెస్టింగ్ వచ్చింది అనమాట. ఓకేనా, ఫస్ట్ ఏంటండి, మనం రాత్రి 1 కప్పు మినపప్పు తీసుకొని 4 కప్పులు రవ్వ తీసుకోవాలి. ఒకవేళ మీరు 4 సారీ, వర్షం పడింది కదా, గొంతు ఇంకా వర్షం పడుతూనే ఉంది నైట్ నుంచి. సో నేనేం చెప్తున్నాను అంటే, 4 కప్పులు వేసుకుంటారు, కొంతమంది 3 కప్పులు కూడా వేసుకుంటారు ఒక గ్లాస్ మినపప్పుకి. అంటే నేను 4 గ్లాసెస్ వేస్తాను అనమాట. పప్పును బట్టి ఉంటుంది కదా. అలా ఫస్ట్ మినపప్పు నానబెట్టుకోవాలి. ఒక 4 అవర్స్ నానబెట్టుకొని ఆ తర్వాత మంచిగా నానిన తర్వాత మిక్సీ పట్టేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ దాకా మనము రవ్వ మంచిగా ఒక 2-3 సార్లు కడిగేసి, 2 సార్లు కడగాలి. రవ్వని కడిగి నానబెట్టుకొని మంచిగా వాటర్ అంతా తీసేసి ఆ తర్వాత మనం ఇట్లా బాగా పిడికిలు పట్టి సపరేట్ చేయాలి. దాన్ని సపరేట్ చేసి పిండిలో వేసి మంచిగా నైటే మిక్స్ చేసి నానబెట్టి ఒక సైడ్కి పెట్టేయాలి. దాన్ని మంచిగా క్లోజ్ చేసి, అప్పుడు మనకి పొద్దున కల్లా పిండి మంచి పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనము ఇడ్లీలు వేసేసుకుందాం. ఓకేనా, చూడండి, కొంతమంది ఏమైనా చేస్తారంటే గీ వేసుకొని మంచిగా ఇలా చేస్తారన్నమాట. దానికి తగినట్టు పెట్టుకుంటారు, కానీ నేను మాత్రం ఆయిల్ ప్రిపేర్ చేశాను అనమాట. ఆయిలే పెట్టుకుంటున్నాను. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం ఇందులో ఇడ్లీ బ్యాటర్ వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం అన్ని రేకుల్లో మనం ఇడ్లీ వేసేసుకున్నాం అనమాట. చూడండి, నేను 4 ఉంటాయి అనమాట. దీనికి యాక్చువల్లీ ఇది 12ది. యాక్చువల్లీ ఇది ఇడ్లీ కుక్క పెద్దదనమాట, 6 రేకులు వస్తాయి, కానీ నేను మాత్రం 4 వేసుకున్నాను. ఇంకా మనం హాట్ వాటర్లో పెట్టేద్దాం. ఓకేనా, క్లోజ్ చేసేద్దాం. ఓకేనా, 10 మినిట్స్ కోసం. చూడండి ఫ్రెండ్స్, ఇంకొక సైడ్ మనం పల్లీలు వేసుకున్నాం. ఓకేనా, ఇవి వేగుతుంటే అది కూడా మనకు ప్రిపేర్ అవుతుంది కదా. ఇది వేయించుకుందాం. చట్నీ కోసం పల్లీలు వేయించుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, పల్లీలు మనకి బాగా వేగినాయి. ఇవి చల్లగడానికి కోసం కొంచెం పక్కకు పెట్టుకుందాం. ఆ తర్వాత దీన్ని చట్నీ చేద్దాం. ఓకేనా, స్లో ఫ్లేమ్లోనే మనం మంచిగా వేగించుకోవాలి, అప్పుడే మంచిగా వేగుతాయి. లేకపోతే లోపల పచ్చిగా ఉండి బయట మామూలుగా రోస్ట్ అవుతాయి అట్లా. ఓకేనా, ఇది చల్లగడానికి కోసం పక్కన పెట్టుకున్నాక చట్నీ చేసుకుందాం. చూడండి, ఇడ్లీలు రెడీ అయ్యాయి. ఒక 5 మినిట్స్ కోసం మనం ఇలా పక్కకు పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా ఫస్ట్ నేను కాటు పెట్టి చూసాను. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయింది. కొంచెం కాటు పెట్టి చూసుకోండి ఇలా కుక్ అయిందా లేదా అనేసి. ఓకేనా, చూడండి, ఇప్పుడే కదా వేడికి కదా, అందుకని నేను మధ్యలో పెట్టాను. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోండి. చూడండి, ఇంకా ప్రెస్ చేసి చూపిస్తాను. ఓకేనా,
కుక్ అయ్యాయి. కొంచెం సేపు ఒక 5 minutes పక్కన పెడితే సెట్ అయిపోతుంది. తీసి పక్కన వేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు నేను చట్నీ రెడీ చేస్తాను. చూడండి వేడి వేడి ఇడ్లీలు ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయినాయో చూడండి. చూడండి చట్నీ రెడీ అయిందా. చూడండి పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదా, ఇలా కొద్దిగా జీలకర్ర వేద్దాం. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఓకేనా. అట్లనే కొద్దిగా 1/2 teaspoon సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పోపుకి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసాను. చట్నీ ప్రిపేర్ అయిపోయింది. తాలింపు అందులో వేసుకుందాం. కొద్దిగా వేగని అని పెట్టాను, అందులో కరివేపాకు వేసుకుందాం. అంతే సింపుల్. ఎందుకంటే వెల్లుల్లిపాయ జీలకర్ర అందులో కూడా వేసాం కదా, పోపుకు మాత్రమే వేసాను. ఓకేనా. చట్నీలో వేద్దాం. మన ఇడ్లీ అండ్ చట్నీ రెడీ అయిపోయింది. పిల్లలకి పెట్టేద్దాం వేడి వేడిగా. చూడండి ఫ్రెండ్స్, మన చట్నీ ప్రిపేర్ అయిపోయింది. పల్చగానే చేసుకోవాలి ఇడ్లీలోకి. ఓకేనా. చట్నీ ప్రిపేర్ అయిపోయింది. ఇడ్లీలు చూడండి, చట్నీ ఇంకా ఇడ్లీలు రెడీ అయిపోయి. చూడండి సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో వేడి వేడిగా. ఓకే. ఈ వీడియో ఇట్లా నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.